ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 4వ తేదీ గురువారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్‌కి మీ సపోర్ట్‌ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 4వ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. మీరు కోరుకున్న విజయాలతో అన్నింటా కూడా ముందంజలో ఉండటం మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కోరుకున్న శుభ ఫలితాలను పొందగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాలను పొందగలుగుతారు. ఆశించినంత వరకు మీరు ఏ పని చేస్తున్నా వాటిలో లాభాలను కూడా చేజిక్కించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా ఆర్థికంగా లాభాలు రావటం, డబ్బుకు సంబంధించిన లావాదేవీలను ఎంతో తెలివిగా జరపటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేయడమే కాకుండా మీరు చేసే ప్రతి పనిలోనూ నిలదొక్కునే అవకాశాన్ని కూడా ఇవ్వబోతుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, ఒడిదుడుకులను కానీ, ఇట్లాంటి వాటిని చికాకులను కానీ ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడగలుగుతారు. ఈరోజు మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా చక్కటి విజయాలను పొందగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. పూర్తి కాని పనులు, పెండింగ్‌లో ఉండిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా చురుగ్గా ఈరోజు ముందుకు దూసుకువెళ్ళగలుగుతారండి. కొత్త ఆలోచనలను చేసుకోగలుగుతారు. కొత్త నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. నూతన వ్యవహారాల పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకోవటం కానీ, ఏదైనా విషయాలలో కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న ఆసక్తితో ముందుకు వెళ్ళటం కానీ, మీ యొక్క వృత్తి నైపుణ్యాలను పెంచుకోవటం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేసుకోగలుగుతారండి. ఈరోజు మీ అదృష్టంతో మీరు మరింతగా దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఉండబోతుందండి. కొన్ని అనుకోని పనులు కూడా ముందుకు వెళ్తాయి. ఊహించని విధంగా చక్కగా అన్ని పనులలోనూ కూడా చకచక దూసుకు వెళ్ళగలుగుతారు. విజయాలను పొందగలుగుతారండి. ఏదైతే మీరు చేస్తున్నారో ఆ వృత్తి వ్యాపారాలలో మరింత ఎదుగుదలనైతే చూడగలుగుతారండి. ఆశించినంత వరకు అన్ని విషయాలలోనూ కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థికంగా నిలదొక్కునే సమయంగా ఉంటుందండి. ఆదాయ మార్గాలు రెట్టింపు చేసుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విధంగా ఏవైతే పనులు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. పనులన్నిటిలోనూ కూడా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే క్రమంలో కొత్త విధానాలను కూడా మీరు అమలుపరుచుకునే అవకాశం అయితే ఉండబోతుందండి. స్నేహితులు, సన్నిహితులు, మీ శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి మాటామంచి జరుపుకోగలుగుతారు. వారు మీకు అన్ని విషయాలలోనూ కూడా చేదోడు వాదోడుగా ఉండటం, మీరు వారి సలహాలను తీసుకోవటమే కాకుండా వారికి మీ యొక్క ఆలోచనలను పంచుకోవటం కూడా మీకు కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అన్ని విషయాలలోనూ కూడా అనుకూలమైన వాతావరణంలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు కూడా, మాట తీరు కానీ, మీ యొక్క ప్రవర్తన కానీ ఇవన్నీ కూడా మీకు చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీ వంతుగా మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశాన్ని ఇచ్చే విధంగా ఉండబోతున్నాయండి. ఎలాగ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అన్ని పరిస్థితులను మీరు అనుకూలంగా మార్చుకునే శక్తి సామర్థ్యాలు ఈరోజు మీలో ఉండబోతున్నాయండి. ఊహించని విధంగా చక్కగా ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, ఖర్చు చేసే విషయంలో అంటే డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఖర్చు చేసే విషయంలో కూడా పొదుపుగా ఉండగలుగుతారు. అనవసరమైన ఖర్చుల జోలికి వెళ్ళటం కానీ, లేదా ఇతరితర వ్యవహారాల మీద డబ్బును వెచ్చించడం కానీ ఇట్లాంటివి లేకుండా చక్కగా మీ డబ్బు ఏదైతే ఉందో దాన్ని పెట్టుబడి రూపంలో పెట్టడం, పొదుపు రూపంలో ఉంచుకోవడం, నిల్వ రూపంలో ఉంచుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఈరోజు చేసుకోగలుగుతారండి. చక్కగా ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే విషయంలో మాత్రం మీరు మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా కాలం అయితే కలిసి వస్తుందండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎంతో చక్కగా జరుపుకోగలుగుతారండి. అన్నీ పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, లేదా మీరు ఏదైనా కొనాలి, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి, లేదా ఏదైనా ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయాలి, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోనూ కూడా చక్కగా ఆలోచించి నిర్ణయాలను అయితే తీసుకోగలుగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈరోజు మీరు ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల మీద ఏమాత్రం జోక్యం కల్పించుకోకుండా, అంటే ఎవరైనా మీకు తెలియని వ్యక్తులు మీ వద్దకు ఏదైనా సహాయం కోరి వచ్చినప్పుడు, వారి వ్యక్తిగత వ్యవహారాలను మీకు తెలియచేస్తున్నప్పుడు కానీ, లేదా ఏదైనా విషయాలలో ఎవరి వ్యక్తిగత వ్యవహారాల మీదైనా చర్చించవలసి వచ్చినప్పుడు కానీ, కొంతవరకు జాగ్రత్తలను అయితే వహించవలసి ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల వ్యక్తిగత వ్యవహారాల్లో మీరు తలదూర్చడం కానీ, లేదా వారు మిమ్మల్ని ఏదైనా ప్రలోభపరుస్తూ
వారు వారి యొక్క రహస్యాలను మీకు తెలియజేస్తున్నప్పుడు మీరు మీ యొక్క సమయాన్ని వారిపై వెచ్చిస్తూ వినటం కానీ, వారి విషయాలలో మీరు తలదూర్చడం కానీ, ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడటం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలనైతే ఇస్తుందండి. ఎందువలన అంటే అటువంటి వ్యక్తిగత వ్యవహారాలలో మీరు జోక్యం కలిగించుకున్నప్పుడు కొంతవరకు వారి వ్యక్తిగత వ్యవహారాలను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండే అవకాశం అయితే ఉండబోతుందండి. అందువలన అటువంటి విషయాలు ఏవైనా మీకు ఎదురవుతున్నప్పుడు మీరు కొంతవరకు జాగ్రత్తలను వహించడం, అట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు అక్కడి నుంచి మీరు తప్పుకోవడం తెలివిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరించగలుగుతారు. అప్రమత్తంగా ఉండగలుగుతారు. మీ ప్రతి పనిని కూడా ఎంతో ముందు చూపుతో చేసుకోగలుగుతారు. కొత్త వ్యవహారాల పట్ల మరింతగా శ్రద్ధాశక్తులనైతే చూపించగలుగుతారు. చక్కగా రాణించే అవకాశాలన్నిటినీ కూడా చేజిక్కించుకోగలుగుతారండి. మానసిక ప్రశాంతత కోసం కాసింత సమయాన్ని మీరు వ్యక్తిగతంగా కూడా కేటాయించుకోగలుగుతారండి. మీ బాధ్యతల నిర్వహణలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. మన మానసిక ప్రశాంతత కోసం దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా కాసింత సమయాన్ని వెచ్చించుకునే అవకాశం కూడా ఉండబోతుందండి. అన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా రాణించగలుగుతారు. మీ వద్దకు ఎవరైనా సహాయం కోరి వచ్చిన వారికి లేదనకుండా, కాదనకుండా కొంతవరకు మీరు సహాయం చేసే పరిస్థితుల్లోనూ కూడా ఉండగలుగుతారు. ముఖ్యంగా ప్రతి పనిలోనూ కూడా అప్రమత్తంగా ఉండగలుగుతారండి. అంటే ఎలాంటి నిర్ణయాలు పడితే అలాంటి నిర్ణయాలు తీసుకోవడం కానీ, అజాగ్రత్తగా వ్యవహరించడం కానీ ఇట్లాంటివేవీ లేకుండా తెలివిగా ప్రతి విషయంలోనూ ఉండగలుగుతారు. అప్రమత్తంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రలోభాలకి లోనవ్వకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో ముందు చూపుతో తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మీకు మరింతగా విజయాలనిచ్చే అవకాశం అయితే ఉండబోతుందండి. కుటుంబ వాతావరణం అంతా కూడా అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కటి సహాయ సహకారాలను అందిస్తారు. అందరి మాట ఒకటే స్నేహపూర్వకంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజున ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడుపుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నింటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో అనుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ పెట్టుబడులు పెట్టడం వల్ల మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును పొందగలుగుతారు. సహ ఉద్యోగులతో చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ గౌరవప్రదమైన ఆదాయంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి.
తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. మీరు అనుకున్న ప్రతి పనిని కూడా ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. పని భారం ఉన్నప్పటికీ కూడా ప్రతి బాధ్యతను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. మీ యొక్క స్నేహితులు, సన్నిహితులు ఎవరైతే సఖ్యతగా ఉంటారో వారితో మాట మంచి జరుపుతూ ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు తెలివైన నిర్ణయాలతో సకాలంలో అన్ని బాధ్యతలను పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ముందు చూపుతో చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. వ్యాపారంలో కొత్త మెలకువలను తెలుసుకోగలుగుతారు. అనుకున్న విధంగా ప్రతి విషయంలోనూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రతి పనిలోనూ కూడా చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని మీ జీవిత భాగస్వామితో కలిసి చర్చించి సంప్రదించి వారితో కలిసి చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ మీ ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరి మాట ఒకటే ఎంత పనిభారంలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా భవిష్యత్తుకు సంబంధించిన తెలివైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళే అవకాశం లభిస్తుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని ఆచరణలో పెట్టుకోగలుగుతారండి. నూతన పరిచయాలను పెంచుకోగలుగుతారు. మీ యొక్క వృత్తిపరంగా మీరు మరింతగా దూసుకు వెళ్ళగలుగుతారు. అందరికీ మేలు చేసే విధంగా చక్కటి పనులతో ముందుకు వెళుతూ గౌరవప్రదమైన స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలంగా ఏదైనా మార్పులు జరగటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు చక్కటి అనుకూలమైన ఫలితాలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.